హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ రోస్ట్ ఫ్రై చేసుకుందామండి. ముందుగా చికెన్ని మెల్ట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా, ధనియాల పౌడర్, జీరా పౌడర్ అన్నీ వేసుకుని మెల్ట్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని సరిపడగా ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, యాలకులు 2 వేసి కొంచెం దూరగా వేయించుకోవాలన్నమాట. అప్పుడు బాగా మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తరిగిపెట్టిన ఉల్లిపాయలు 1 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం బాగా వేయించాలన్నమాట. కొంచెం బాగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించాలి. ఫ్లేవర్కి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని కొద్దిగా దూరగా క్రిస్పీగా కొంచెం బాగా వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా వేగితే మనకి అంత మంచి టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. చూసారా ఎంత బాగా వేగుతున్నాయో, చాలా టేస్ట్ వస్తుంది కదా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దని అందులో వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అలా దూరగా వేయిస్తూ ఉండాలి. అప్పుడు మనకి క్రిస్పీగా వేగడంతో పాటు కొంచెం పచ్చి స్మెల్ అది రాదనమాట. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో నూనెలోని. అలా కొంచెం దగ్గర కాయ ముద్దలా వేస్తే మనకి టేస్ట్ ఫ్లేవర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం చికెన్ మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ ఏమో ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క ముక్కలో యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటుగా బాగా వేయిస్తూ ఉండాలి నూనెలోని. నూనెలో ఎంత బాగా వేయిస్తే అంత మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది గంట నానబెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి మనకి ముక్క కూడా కొంచెం బేగా ఉడికిపోతుంది. తర్వాత మనం టమాటా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 2 టమాటాస్ పేస్ట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని దూరగా కలుపుకోవాలన్నమాట. కలిపితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. అప్పుడు ఇంకా స్మెల్ అనేది వస్తుంది. టమాటా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించి ముక్కలకు సరిపడా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది చూడండి ఎలా వచ్చిందో దగ్గరికి. ఉడికించిన తర్వాత ఇంకా కొంచెం బాగా అవ్వాలి. ఇప్పుడు మనం కొద్దిగా మూత పెట్టేసుకుంటే చికెన్ అనేది దగ్గరగా ఫ్రైలా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఆ నీళ్ళవి అయిపోయి బాగా రోస్ట్లో అయింది కదా. ఇప్పుడు కొంచెం జీడిపప్పు అనేది యాడ్ చేసుకొని దూరగా ముక్కలకి కలుపుకుంటే నీట్గా చికెన్ రోస్ట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో, చాలా బాగా వచ్చిందో. దీన్ని చికెన్ రోస్ట్ ఫ్రై రెడీ. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.